మీరందరూ కొన్ని రోజులుగా దేవుని సన్నిధిలో గడుపుతూ చాలా నిర్ణయాలు తీసుకున్నారని విన్నాను నేను. అవునండి. ఈరోజు నేను ఒక వ్యక్తి గురించి చాలా క్లుప్తంగా మాట్లాడడానికి, ఎందుకంటే మీరందరూ మీ ముందు ఫుడ్ కూడా ఉంది, సో చాలా క్లుప్తంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుని గురించి చాలా నిర్ణయాలు తీసుకున్న తర్వాత, దేవుని గురించి బ్రతకాలని నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాటికి కట్టుబడి ఉండడం అనేటికంటే ముఖ్యమైనది. అవునండి. ఈరోజు ఒక వ్యక్తి గురించి తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తన జీవితాన్ని అద్భుతంగా కట్టుకున్న వ్యక్తి గురించి మీతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. పాత నిబంధన కనుక మీరు చూస్తే, పాత నిబంధనలో కీర్తనల గ్రంథంలో అత్యంత పెద్దదైన కీర్తన ఏంటండి? 119 కీర్తన. అవునా? దేవుని వాక్యం యొక్క ప్రత్యేకంగా దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని ఆ కీర్తన తెలియజేస్తుంది. ట్రెడిషన్ ప్రకారము ఆ కీర్తనని రాసింది ఈ వ్యక్తే అని చెప్తారు. మీరు మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు కనుక చూస్తే అది చాలా అద్భుతంగా యేసుక్రీస్తు వారు ఏ వంశంలోంచి వస్తారనే విషయాన్ని తెలియజేస్తుంది. ట్రెడిషన్ సాంప్రదాయ ప్రకారం ఆ మొదటి దినవృత్తాంతాలు, రెండవ దినవృత్తాంతాలు రాసింది కూడా ఈయనే. ఎవరండి ఆయన? పాత నిబంధనలో సినగాగ్స్లో, సమాజ మందిరంలో ఏ విధంగా ఆరాధించాలి అనే విషయాన్ని తెలియజేసింది కూడా ఆయనే. అన్య రాజులు ఆయన చేతికి కావలసిందంతా చేతికిచ్చి అద్భుతంగా ఆయన్ని సాగనంపారు. ఎవరండి ఆయన? ఆయన పేరు ఎజ్రా. ఎజ్రా ఈ యొక్క యూదా సమాజానికి ఆయన ఎంతో సేవ చేశాడు, ఎంతో రివైవల్ ఆయన తీసుకొచ్చాడు, యూదా సమాజంలో ఉజ్జీవాన్ని ఆయన తెచ్చాడు. అలాంటి ఎజ్రా యొక్క రహస్యం ఏంటో ఈరోజు మీతో చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. ఏం చేశాడంట ఎజ్రా? కనుక మీరు చూస్తే ఎజ్రా గ్రంథంలో మొదటి 6 అధ్యాయాల్లో ఎవరి గురించి ఉంటుందంటే, ఇశ్రాయేలీలు, యూదా వారు చెరపట్టబడిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. మొదటి గ్రూపు వాళ్ళు జెరుబ్బబేలు అనే అతని పేరుతో కొంతమందిని తీసుకొస్తాడు ఆయన, ఒక 50,000 మంది దాకా. మొదటి 6 అధ్యాయాలు ఆ విషయాలు ఉంటాయి. 6 అధ్యాయానికి 7 అధ్యాయానికి మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది, సుమారు 57 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఆ సమయంలోనే ఏం జరుగుతుంది? ఎస్తేర్ యొక్క స్టోరీ జరుగుతుంది. తర్వాత 7వ అధ్యాయంలోకి ఎవరు వస్తారు? ఎజ్రా రెండో గ్రూపుని తీసుకుని వస్తాడు. మొట్టమొదట వచ్చిన యెరుబ్బేలు దేవాలయాన్ని కట్టడానికి వస్తే, ఎజ్రా మనుషుల్ని కట్టడానికి వస్తాడు. ఎజ్రా అద్భుతమైన ఉజ్జీవాన్ని తీసుకొస్తాడు. ఆ ఉజ్జీవం తీసుకురావడంలో ఏంటి ఆయన రహస్యం? ఈరోజు కొన్ని విషయాలు నేను మీతో చెప్పను అండి. అంతేకాదు, ఎజ్రా ఒక అన్య రాజుని ఏం అడిగితే ఆయన అది ఇస్తాడు, ఏం అడిగితే అది ఇస్తాడు. ఇంతకీ ఎందుకు అంత గొప్పగా ఆయన ఉండగలిగాడు అనే విషయాన్ని నేను మీతో చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనం. ఏంటంటే ఎజ్రా గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎజ్రా గారి పట్ల దేవునికున్న ప్రత్యేకమైన శ్రద్ధ. ఎజ్రా గారు ఏది అడిగితే దేవుడు అది ఆయనకి ఇస్తా ఉన్నాడట. ఏంటట? ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఏంటంట? 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకొనును. ఒక 3 నిర్ణయాలు తీసుకున్నాడంట ఎజ్రా. ఆ 3 నిర్ణయాలు ఎజ్రా జీవితాన్ని మార్చేసినాయి. ఏంటంట మొదటి నిర్ణయం? ఏంటంట? ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకునుటకు, ఇంకా ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకున్న. ఫస్ట్ ఇదండి, దేవుని ధర్మశాస్త్రాన్ని పరిశోధించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఫస్ట్ నిర్ణయం ఏంటండి? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలన్నా? పరిశోధించాలి. దేవుని వాక్యాన్ని చదవాలి అనేది మన వ్యక్తిగత నిర్ణయం. ఎజ్రా ఒక నిర్ణయం తీసుకున్నాడా?
ఏది ఏమైనా నేను ఏం చదువుతానండి? ఏం చదువుతాను? నేను దేవుని వాక్యాన్ని చదువుతాను. దృఢ నిశ్చయం. దృఢ నిశ్చయం అంటే ఏంటండి? చాలా దృఢమైన నిర్ణయం అట. ఏం చదవాలని? ఏం చదవాలనండి? దేవుని వాక్యాన్ని చదవాలని. చాలాసార్లు ఈ రోజులో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం అన్ని పనులు చేస్తాం కానీ దేవునితో సమయం గడపడం చేయం. అవునా? జేఐ పాకర్ అనే ఒక చాలా తాత్వికవేత్త ఏమన్నాడంటే, నేనే కనుక సాతాను అయితే నేను చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? క్రైస్తవులు బైబిల్ చదవకుండా చేస్తా అన్నాడు. చర్చికి వెళ్తావమ్మా, వెళ్ళమ్మా, మంచిదే. పాటలు పాడతావమ్మా, పాడమ్మా, మంచిదే. ఆ మీటింగ్ వెళ్తావమ్మా, వెళ్ళమ్మా. ఆ పని చేస్తావు, చేయమ్మా. ఈ పని చేస్తావు, చేయ. కానీ బైబిల్ మాత్రం వద్దులేమ్మా, పొద్దున్న చదువుదాంలే. నేనే సాతాను అయితే నేను చేసే మొట్టమొదటి పని ఏంటంటే క్రైస్తవులు బైబిల్ చదవకుండా చేస్తాను అన్నాడు. ఎందుకంటే బైబిల్లో ఉన్న శక్తి వాడికి తెలుసు. దేవుని వాక్యంతో సమయం గడిపితే అది మన జీవితాల్ని మార్చేస్తుంది. అందుకనే ఈయన ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఏం చేయాలనండి? దేవుని వాక్యాన్ని చదవాలి అని. ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలని? పరిశోధించాలని. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంటుందండి? ఎవరి గురించి ఉంటుంది? కీర్తనల 1వ గ్రంథంలో 2 వ్యక్తుల గురించి ఉంటుంది. ఒకడు ధన్యుడు, ఇంకొకడు అన్యుడు. ధన్యుడు ఏం చేస్తాడంట? 1వ వచనంలో ధన్యుడు ఏం చెయ్యడో చెప్తాడు. ఏం చేయడంటే వాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవడట, పాపుల మార్గాన
అని. ఒకరోజు నేను ఒక ట్రైన్లో వెళ్తూ ఉన్నాను. ట్రైన్లో వెళ్తూ ఉంటే ఒక చెల్లి జిరాక్స్ పేపర్లు చదువుతూ ఉంది. అమ్మ ఏమైందమ్మా, ఎక్కడ మెటీరియల్ ఏమైనా ఇచ్చారా నీకు అని అడిగితే, అన్న ఇది మెటీరియల్ కాదన్నా, మరేంటి అన్న, ఇది బైబిల్ అన్నా, మా ఇంట్లో బైబిల్ చూస్తే చంపేస్తారన్నా, అందుకని బైబిల్ని జిరాక్స్ తీసుకుంటే మా అమ్మ చదువుకోమ్మా అంటుందన్నా. అందుకని ఏం చేస్తున్నానన్నా, జిరాక్స్ అన్నా. దేవుని వాక్యం చదవాలని ఆశ ఉందా మనకి? మనమేమో ఇంట్లో చదువుకోండి, దేవుని వాక్యం చదవాలని ఆశ ఉందా? ఒకరోజు నేను కాలేజీకి వెళ్ళడానికి కంగారు పడుతూ ఉన్నాను. మార్నింగే ఒక తమ్ముడు కాల్ చేశాడు, అన్న ఒరే చెప్పరా వెంకి లేట్ అయిపోయింది. అన్న ఏమి లేదన్నా, ఇంటికి వచ్చానన్నా. వస్తే ఏమైంది? లాస్ట్ టైం మా ఇంటికి వెళ్ళినప్పుడు బైబిల్ తీసుకెళ్ళా అన్న, మా అమ్మ ముక్కలుగా చింపి పడేసిందన్న. మా అమ్మ గురించి తెలుసు కదన్నా, బైబిల్ చూస్తే చంపేస్తుందన్న. నన్ను భయం వేసి బైబిల్ తీసుకోలేదన్నా. పొద్దున్నుంచి ఏం చదవలేదన్నా. మనసు ఏదోలారుందన్నా. ఏమి అనుకోకపోతే మత్తయి సువార్త 25 అధ్యాయంలో 10 వచనాలు చదువుతారన్నా, మనసు ఏదోలానుందన్నా. దేవుని వాక్యం చదవడం మన జీవితంలో భాగమైపోవాలండి. ఎజ్రా ఒక నిర్ణయం తీసుకున్నాడట, ఏది ఏమైనా కానీ నేనేం చేయకుండా ఉండను, దేవుని వాక్యాన్ని చదవకుండా ఉండను. నాకు తెలుసు ఒక అన్న ఉన్నాడు, ఆయన బాత్రూంలోనే దేవుని వాక్యం చదువుకుంటూ బయట చదివితే చంపేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. కానీ చదవడం అయితే మాండు. ఒక తమ్ముడు ఉన్నాడు, ఏం చేస్తాడు తెలుసా, రోజు రేపు చదువుకోవాల్సింది ఈరోజు నోట్బుక్లో రాసుకుని వెళ్తాడు. ఈరోజే నోట్బుక్లో రాసుకుని వెళ్తాడు రేపు ఏం చదువుకోవాలో. ఎందుకు? ఇంట్లో మనలాగా వాళ్ళ ఇంట్లో పర్మిషన్ ఇవ్వరండి, కానీ వాళ్ళకు ఒక ఆశ ఉంది. ఏంటంటే ఆశ దేవుని వాక్యాన్ని చదవాలని. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి వారన నాటబడిన వాడే, ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, లేకపోతే పొట్టులే ఉంటాడు. అవునా? ఎజ్రా ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఏం చేయాలని దేవుని వాక్యాన్ని చదవాలని. ఆ నిర్ణయం ఆయన జీవితాన్ని మార్చేసింది. ఈరోజు మనం ప్రభుతో చెప్పగలమా, ప్రభు నేను ఒక నిర్ణయం తీసుకుంటా ప్రభువా. ఏంటి? ప్రతిరోజు ఏం చేస్తా? నీ వాక్యాన్ని చదువుతా. చెప్పగలమా? ఒకరోజు ఒక అన్న మాతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు ఒక మ్యారేజ్కి వెళ్తే మార్నింగ్ ఇలాంటి పల్లెటూరు అనమాట, అందరూ ఇస్తా ఉన్నారు. ఆయనకు బనానా ఇచ్చారు. బనానా నోట్లో పెట్టుకుని బయటకు చూసేస్తా ఉన్నాడు. ఏమైంది? నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటి? దేవుని వాక్యం చదవకుండా బ్రేక్ఫాస్ట్ తినకూడదని. బై మిస్టేక్ ఏం పెట్టేసుకున్నాడు? బనానా పెట్టేసుకున్నాడు. బయటకు వచ్చి వొమిట్ చేసేస్తా ఉన్నాడు. లోపలికి వెళ్ళి, నాకు కొంత సమయం కావాలరా, నేను బైబిల్ వాక్యం చదువుకుని వస్తా. అది మన జీవితంలో భాగం అయిపోవాలండి. తాగుబోతాను ఎప్పుడైనా చూసారా? నాకు తెలుసు ఒక అంకుల్ ఉండేవాడు, ఆయన అనేవాడు, రేపు నుంచి నేను తాగను అనేవాడు. అంతే, రోజు ఇదే మాట, రేపు నుంచి నేను తాగను అనుడు. సాయంత్రం మళ్ళీ బానిస అయిపోయాడు. బైబిల్కి మనం బానిస అయిపోవాలండి. అలాంటి నిర్ణయం తీసుకుంటే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారుగా. ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం, ప్రభువా నీ వాక్యాన్ని ఏం చేస్తాను, నేను తప్పకుండా చదువుతాను. అవునా? దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్తే మన జీవితంలోకి ఏమొస్తుందట? ఉజ్జీవం వస్తుందట. దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్తే మన జీవితంలోకి ఏమొస్తుందండి? ఉజ్జీవం వస్తుంది. సముద్రం పైన వెతికితే చెప్పులు దొరుకుతాయటండి. లోపలికి వెళ్తే ఏం దొరుకుతాయి? ముత్యాలు వజ్రాలు దొరుకుతాయట. దేవుని వాక్యం పైన చదవడం కాదండి. ఒక నిర్ణయం, దేవుని వాక్యాన్ని ఏం చేయాలని పరిశోధించాలని ఒక నిర్ణయం తీసుకున్నాడట. దేవుని వాక్యాన్ని పరిశోధించాలని, దేవునితో ఎక్కువ సమయం గడపాలని, దేవుని గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాడటండి. ఈరోజు మనం ఆ నిర్ణయం తీసుకోగలమా?
అద్భుతంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. రెండవదిగా నేర్చుకోవడమే కాదండి, ఇంకో పని కూడా చేశాడు. ఏంటో చూడండి, ఏమంటది ఏంటండి, దాని చెప్పున నడుచుకొనవలెనని అండి. మొదటి నిర్ణయం ఏంటంటే ఏం చేయాలి అన్నాడు, చదవాలి అన్నాడు. రెండోది ఏంటంట, దాని ప్రకారం ఏం చేయాలి, నడుచుకోవాలి అన్నాడు. చాలామంది మొదటి పని చేయరు, కొంతమంది మొదటి పని చేస్తారు కానీ రెండో పని చేయరు. ఏంటంట పొద్దున్నే లేచి బైబిల్ చదివేస్తారు. ఎందుకు, ఎవరైనా అడిగారు అనుకో, అమ్మ బైబిల్ అమ్మ చదివాను కానీ నేను టిక్ 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 టిక్. దేవుని వాక్యం చదివితే ఎందుకు చదివాడు అంటే తెలుసా, ఎజ్రా గారు ఎందుకు చదివాడండి ఆయన, దాని ప్రకారం ఏం చేయాలని, నడుచుకోవాలని. దేవుని వాక్యం మనకి సమాచారం ఇవ్వడమే కాదు కానీ అది మన జీవితాల్ని సంపూర్ణంగా మార్చేస్తుందండి. ఆ శక్తి దేవుని వాక్యానికి ఉంది. కాబట్టి ఇప్పుడు నన్ను ఒక 6 చక్రాల లారీ గుద్దింది అనుకోండి, నన్ను ఇలాగ ఉంటానా, ఇలా నవ్వుతూ ఉంటానా, షేపులన్నీ మారిపోతాయి. దేవుని వాక్యంతో మనం దేవుణ్ణి మీట్ అవుతున్నప్పుడు మన జీవితం భయంకరంగా మారుతుంది. మారాలి కూడా, అవునా? ప్రతిరోజు ఏమని నిర్ణయం తీసుకున్నాడ, దేవుని వాక్యం చదవడమే కాదట, ఆ ప్రకారం ఏం చేయాలనండి, నడుచుకోవాలి అనేట. ఏం చేయాలంట, నడుచుకోవాలి. ప్రతిరోజు దేవుని వాక్య ప్రకారం ఏం చేయాలండి, నడుచుకోవాలి. సో ఆ నిర్ణయం అతని జీవితాన్ని అద్భుతంగా మార్చేసింది. కాబట్టి చదవడం ఒక ఎత్తు అయితే, చదివిన దాన్ని నడుచుకోవడం ఇంకొక ఎత్తు. ఒక తాత్వికుడు ఏమన్నాడంటే, ఈరోజు క్రైస్తవ్యానికి ప్రాబ్లం ఏంటో తెలుసా, దేవుని గురించి తెలియకపోవడం కాదు, తెలిసినా ఆ ప్రకారం పాటించకపోవడం అన్నాడు. తెలిసినా ఆ ప్రకారం పాటించకపోవడం. దేవుని వాక్యాన్ని పాటించడం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యాన్ని పట్ల నడుచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇదే ఎజ్రా 8వ అధ్యాయం 22వ వచనం చూస్తారా. మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బాలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచును. ఎవరు చెప్తున్నారు ఈ మాట, ఎవరు, ఎజ్రా గారు వాళ్ళ రాజుగారితో ఒక మాట చెప్పాడంట. ఏమన్నా తెలుసా, మా దేవుడు చాలా గొప్పడండి, ఆయన మమ్మల్ని రక్షిస్తాడండి, మేము రాజుల్ని రౌతుల్ని నమ్ముకోమండి, మా దేవుడు చాలా గొప్పడని చెప్పి, అయ్యారు మాకేమైనా సెక్యూరిటీ ఇస్తారా అని అడగడానికి ఏమేసిందంట, ఆయనకి సిగ్గేసిందట. అందుకని అడగలేదు ఆయన. దేవుని వాక్యము మనం చదువుతున్నప్పుడు అది మన జీవితంలోనికి వచ్చేయాలి, మన ప్రవర్తనలోనికి వచ్చేయాలి. అది ప్రతిరోజు ఆ ప్రకారము నడుచుకోవాలి. అది దేవుడు మన నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేసేది అది. సో కాబట్టి మనం ఏదైతే తెలియలేదో దాని గురించి వరిపడద్దు, కానీ ఏదైతే తెలిసిందో దాని గురించి మనం కష్టపడాలి. అవునా, అబద్ధాలు ఆడకూడదు తెలుసండి, మనకి తెలుసండి. కొన్ని పనులు చేయకూడదు అని తెలుసుగా మనకి, అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రకారం ఏం చేయాలి, నడుచుకోవాలి. యెహోషువతో దేవుడు యెహోషువని ప్రిపేర్ చేసినప్పుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట చదువుదామా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం ఎక్కడి నుంచి 7 నుంచి చదువుదామా. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ
తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దీవారాత్రములు ధ్యానించవలసింది. దేని గురించట? ఎందుకంట? నడవడానికి. దేవుని వాక్యం చదివేది ఎందుకంటే మనం ఆ ప్రకారం జీవించడానికి. ఒకవేళ దేవుడు చెప్పాడు అనుకో, వెళ్ళి క్షమాపణ చెప్పే అన్నాడు అనుకో, ఏం చేయలేడు మనం వెళ్ళి, ప్రభువా నన్ను ఎంత మాట అన్నాడో తెలుసా అనకూడదట. ఏం చేయలేడు, వెళ్ళి సారీ చెప్పేయాలడా. ఆ మాట నువ్వు దేవుడు మనతో ఏదైనా అలా చెయ్యొద్దు అన్నాడు అనుకోండి, ఏం చేయలేడా, చేయకూడదట. అది నడవడికంటే దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది మన జీవితంలోనికి రావాలట. ఈ మధ్యన మన ప్రాబ్లం ఏంటో తెలుసా? మన వాళ్ళు గాంధీ గారిని ఒక మాట అన్నాడు. గాంధీ గారు ఏమన్నా తెలుసా? నాకు క్రీస్తు అంటే చాలా ఇష్టం కానీ క్రైస్తవులు అంటే కాదు అన్నాడు. ఎందుకట? నాకు క్రీస్తు అంటే చాలా ఇష్టం కానీ ఎవరంటే కాదట, క్రైస్తవులు కాదట. ఎందుకన్నా క్రైస్తవులు చెప్తారు కానీ చెయ్యరట. అబ్బా చూడండి, చాలా విషయాలు మనం చెప్తామండి, కానీ దేవుడు నేర్పించిన పాఠాలు మన జీవితంలోనికి వస్తున్నాయా? ఎజ్రా గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమనంట? దేవుని వాక్యాన్ని చదవాలని, చదివిన వాక్యాన్ని ఏం చేయాలని? ఆ ప్రకారము నడుచుకోవాలని, ప్రతిరోజు ఆ ప్రకారము నడుచుకోవాలని. సో యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, 1 అధ్యాయం 22వ వచనం, 22, 23లో ఉంటుంది. ఏంటంట? యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 22, 23లో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు ఏం చేయకూడదండి, మోసపుచ్చుకోకూడదు. కేవలం వింటాం చాలాసార్లు దేవుని వాక్యం నేర్చుకోవడం అదే కదండి, అది మన జీవితంలోకి ఏమైపోవాలట, భాగమైపోవాలి. దేవుని వాక్యం మన జీవితం ఏమైపోవాలండి, భాగం అయిపోవాలి. అది కష్టమైనా సరే దాన్ని మనం ఏం చేయాలి, పాటించాలి. కష్టమైనా సరే, చాలాసార్లు కష్టంగానే ఉంటుందండి, అవునా? దేవుని వాక్యం పాటించడం అంత ఈజీగా ఉంటుందా? చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఎజ్రా ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఏమని? దేవుని వాక్యాన్ని చదవాలని. రెండవది ఏంటి? ఆ ప్రకారము నడుచుకోవాలని. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ దేవుని కనుక మేము ఏదైనా నిర్ణయం తీసుకోమంటే మొట్టమొదటి నిర్ణయం మనం ఏం తీసుకోవాలి? దేవుని వాక్యాన్ని ఏం చేయాలని? చదవాలని. చెప్దామా ప్రభు నీ వాక్యాన్ని ప్రతిరోజు చదువుతాను నేను. రెండోది ఏంటి? ఆ ప్రకారము నడుచుకోవాలని. ఆ ప్రకారం ఏం చేయాలని? నడుచుకోవాలని. బిల్లీ గ్రాహం అంటారు, మనం ఏం చెప్తున్నామో ప్రపంచం చూడదట, మనం ఎలా జీవిస్తున్నామో మాత్రమే చూస్తుందట. మనం ఏం చెప్తున్నామో మన ప్రపంచానికి పెద్ద అవసరం కాదట, కానీ మనం ఎలా జీవిస్తున్నామో అది ఇంపార్టెంట్ అట. కాబట్టి మన ప్రవర్తనలోకి దేవుని వాక్యం రావాలి. ఒక ఆయన అంటాడు, అందరికీ యేసు గురించి చెప్పు, అవసరమైతే నోరు ఉపయోగించి అంటాడు. అదేంటి? అందరికీ ఏం చెప్పాలట? యేసు గురించి చెప్పాలట. ఒకవేళ అవసరం అయితే మాత్రమే ఏం ఉపయోగించాలట అంటే నోరు ఉపయోగించకుండా కూడా ఏం చెప్పొచ్చట? దేవుని వాక్యాన్ని చెప్పొచ్చట. దేని ద్వారా? మన జీవితం ద్వారా. నా మెసేజ్ 1 గంట మాత్రమే కేకేయగలదు, కానీ నా జీవితం 24 గంటలు చెప్తూ ఉంటుంది. అవునా? ఎవరమ్మా నువ్వు చెప్తున్నావమ్మా? నువ్వమ్మా చెప్పేది? చెప్పావులే అమ్మా అంటారు. అవునా? మన జీవితం బాగోకుండా మన మాటలు ఉన్నాయనుకోండి, అమ్మ నువ్వా చెప్పేది? అయ్యారు మీరా? మంచిగా చెప్పారు, బాగుంది. కానీ మన జీవితం చాలా ప్రభావవంతంగా మాట్లాడుతుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు, మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన జీవితం చాలా ముఖ్యమైనది. దేవుని వాక్యం చదవడం ఎంత ఇంపార్టెంటో ఆయన వాక్యం ప్రకారం నడుచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. నన్ను అడిగితే నడుచుకోవడం ఇంకా ఇంపార్టెంట్ అండి. దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవడం ఇంకా ఇంపార్టెంట్. ప్రతిరోజు దేవునితో మనం సమయం గడపాలి. ఒక ఆయన అన్నాడు, మనకి మొత్తం 5 సువార్తలట. 5 4 ఆయన ఏమన్నాడు? మత్తయి, మార్కు, లూకా, యోహాను, నువ్వు, నేను అన్నాడు. 5 మత్తయి, మార్కు, లూకా,
యోహాను, నువ్వు, నేను. చాలామంది మొదటి 4 చదవరట, లోకం చివరిదే చదువుతారట. నిన్ను, నన్ను. మన జీవితం ఆ ప్రకారంగా ఉండాలి. దేవుని వాక్య ప్రకారం నడుచుకునే వాళ్ళలాగా ఉండాలి. నడుచుకునే ఆ ప్రకారం అది మన జీవితంలో భాగం అయిపోవాలి. మన జీవితంలో భాగం అయిపోవాలి. ఒకరోజు ఒక ఆయన అన్నాడు, ఈయన ఆ పలానా వ్యక్తి ఉన్నాడండి, ఆయన అయితే లంచం పుచ్చుకోలేడండి. పుచ్చుకోలేడండి, ఆయన లంచం పుచ్చుకోవడం ఆయన వల్ల కాదండి అన్నాడు. అబ్బా, లంచం పుచ్చుకోవడం ఆయన వల్ల కాదండి అన్నాడు. అబ్బా, మన గురించి టెస్టిమనీ అలా ఉండాలండి. మనం ఆ పనులు చేయలేమండి. ఆయన అలా ఉండడండి, ఆయన వేరండి, ఆమె వేరండి. మన జీవితంలోనికి దేవుని వాక్యం రావాలండి. దేవుని వాక్యం మన జీవితంలోనికి రావాలి. దేవుడు ఏం చెప్తే అది మనం ఏం చేయాలి? పాటించగలగాలి. దేవుడు ఏం చెప్తే అది మనం ఏం చేయగలగాలండి? పాటించగలగాలి. అప్పుడు దేవుడు అద్భుతంగా మన జీవితాల్ని వాడుకుంటాడు. మూడవది నేను త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటిది ఏంటండి? ఏం చేయాలనుకున్నాడు? వాక్యాన్ని చదవాలి అనుకున్నాడు. రెండవది ఏమనుకున్నాడు? రెండవది ఆ ప్రకారం నడవాలి అనుకున్నాడు. మూడవది ఏమనుకున్నాడు చూడండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిచ్చు. మిగిలిన వాళ్ళందరికీ నేర్పించడానికి. ఒకటి చదవాలనుకున్నాడు, రెండోది నడవాలనుకున్నాడు, మూడోది చెప్పాలనుకున్నాడట. మూడోది ఏం చేయాలనుకున్నాడు? చెప్పాలనుకున్నాడు. కొన్నిసార్లు చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే, నేను గత 15 సంవత్సరాలుగా నేను టీచర్గా, లెక్చరర్గా పనిచేస్తాను, ప్రొఫెసర్గా. మేమేం చేస్తామంటే చదువుతాము, చెప్పేస్తాం, అంతే. ఏం చేస్తామంటే మేము చదువుతాము, చెప్పేస్తాం. చాలామంది బైబిల్ కూడా అదే అనుకున్నారు. ఈ మధ్య చదివాడు, చెప్పాడు. మధ్యలో ఒకటి ఉందంట. ఏంటంటది? ఆ ప్రకారం నడుచుకోవడం. ఒకవేళ మీరు నడుచుకోకుండా చెప్తే ఉపయోగం లేదట. నడుచుకోకుండా చెప్తే ప్రభావం లేదట. అందుకని ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఏంటట? ఆయన వాక్యాన్ని చదవాలని, ఆ ప్రకారము నడవాలని, ఆ తర్వాత దేవుని గురించి అనేక మందికి చెప్పాలని. సో దేవుని వాక్యం మన జీవితంలోనికి వచ్చినప్పుడు మన జీవితమే ఒక టెస్టిమనీ అయిపోద్దట. మన జీవితాన్ని చూసి చాలామంది వండర్ అయిపోతారట. వావ్, మన అత్తగారు ఏమైంది మా పాపకి అనుకుంటారట. మొన్నటి వరకు ఏమని అంటే అంటే అనేది ఇప్పుడు కుయ్యమని కూడా అంటలేదు. ఏమైంది? దేవుని వాక్యం ఆమె జీవితంలోనికి వచ్చిందంట. అదేంటి, నా పక్క ఆయన కొంచెం పక్కనేస్తే బగ్గుమనేవాడు, ఇప్పుడేంటి ఏమన్నా ఆయన మాట్లాడలేదు? ఏమైందయ్యా? ఏమవటం ఏంటండి? ఆయన జీవితంలోనికి ఏమొచ్చిందట? దేవుని వాక్యం వచ్చిందట. దేవుని వాక్యం మన జీవితంలోనికి వస్తే మన మాటలు, మన జీవితం ప్రభావవంతంగా ఉంటుంది. మనం గంటలు మెసేజ్లు చెప్పక్కర్లేదండి. మీరు ఒక్క మాట అంటే చాలు. మా ఫ్రెండు వాడు రూమ్మేట్ అన్నాడు ఒకరోజు, ఒరే నేను నీలా ఉండాలని ఉందరా, నన్ను తీసుకెళ్ళరా ఎక్కడికో, ఏదో క్యాంప్ అన్నావు కదరా, ఆ క్యాంప్కైనా తీసుకెళ్ళరా నన్ను, నేను నీలాగా ఉండాలని ఉందిరా. మిగిలిన వాళ్ళందరేమో రండిరా క్యాంపులకి, రండిరా బాబు, మేము రా అని పరుగుపడతారు. ఈడిది వేరు, ఈడి స్టోరీ వేరు. ఒరే నీలాగా ఉండాలని ఉందిరా నాకు, నన్ను తీసుకెళ్ళరా. మన జీవితం చాలా ప్రభావవంతమైనది. కూర్చొని వినడం చాలా ఈజీ, కూర్చొని చదవడం చాలా ఈజీ, మీటింగ్ల మీద మీటింగ్లు అటెండ్ అవ్వడం ఈజీ. కానీ ఆ జీవితం, మనం నేర్చుకున్న సత్యాలు మన జీవితంలోనికి వస్తున్నాయా? ఈరోజు పరీక్షించుకోవాల్సిన సమయం. అందుకని ఎజ్రా ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఏం చేయాలని? ఆయన వాక్యాన్ని చదవాలని, ఇంకా ఆ ప్రకారము నడుచుకోవాలని, ఇంకా అందరికీ
చెప్పాలని, అవకాశం వచ్చిన వాళ్ళందరికీ చెప్పాలని. ఎవరైతే బాగా దేవుని వాక్యాన్ని చదివి ఆ ప్రకారం నడుచుకుంటారో వాళ్ళు చాలా చక్కగా చెప్పగలుగుతారు. ఒక్క మాట అయినా ఆ మాట అద్భుతంగా ఉంటుంది. మన జీవితం చాలా. మీరు ఎప్పుడైనా చికెన్ శాండ్విచ్ తిన్నారండి? తిన్నారు? చికెన్ శాండ్విచ్ తిన్నారా? బర్గర్ తిన్నారా? బర్గర్ పైన ఏముంటుంది? ఒక బన్ ఉంటుంది. కింద ఏముంటుంది? బన్ మధ్యలో ఏముంటుంది? మధ్యలోది చాలా ఇంపార్టెంట్. అవునండి. కాబట్టి దేవుని వాక్యం చదవడము, చెప్పడానికి మధ్యలో ఏముండాలండి? నడుచుకోవడం ఉండాలి. చాలాసార్లు మన జీవితాలు ప్రభావితంగా లేకపోవడానికి ఏంటో తెలుసా? మనము చదువుతున్నాము, చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం, కానీ ప్రవర్తించలేకపోతా ఉన్నాం. మన పిల్లలు మనల్ని చూస్తున్నారు, మన ఫ్రెండ్స్ మనల్ని చూస్తున్నారు, పక్కింటి వాళ్ళు మనల్ని చూస్తూ ఉన్నారు, ఎదురింటి వాళ్ళు మనల్ని చూస్తూ ఉన్నారు. అరే ఈయన ఆదివారం మాత్రం భలేగా వెళ్ళిపోతాడులేండి, కానీ సోమవారం నుంచి అమ్మో చాలా డేంజర్ అండి. ఆయన నోట్లో నోరు పెట్టామా కథం, ఆ అమ్మగారి నోట్లో నోరు పెట్టామా. అలాంటి టెస్ట్ మనీస్ రాకూడదండి. అమ్మ ఈవిడ, ఆమె జీవితం వేరండి. కొన్నిసార్లు నేనే తిట్టి ఏం చేయాలి అర్థమవక ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాను అనాలి. మనల్ని చూస్తే మన జీవితాలు ప్రభావవంతంగా ఉండాలి. అది ఎప్పుడో తెలుసా? దేవుని వాక్యం మన జీవితంలోనికి వస్తే మన జీవితాలు ప్రభావవంతంగా ఉంటాయండి. మనం ఉప్పులా ఉంటాం, ఇంకెలా ఉంటాం? వెలుగులా ఉంటాం. మనల్ని చూసిన వాళ్ళకి మన జీవితాలు తెలిసిపోతాయి. ఆ నిర్ణయం, ఎజ్రా తీసుకున్న నిర్ణయం ఆయన జీవితాన్ని అద్భుతంగా మార్చేసింది. 2 తిమోథెయులకు రాసిన పత్రిక 4:2 ఎవరైనా చదువుతారా? 2 తిమోథెయులకు రాసిన పత్రిక 4:2. సమయమందును అసమయమందును ఏం చేయాలంట? ప్రయాసపడము. సువార్తని సమయమందు అసమయమందు ప్రకటించాలంటే ముందు ఆ ప్రకారం ఏం చేయాలి? మనం జీవించాలి. ఈరోజు ఎజ్రా గారు మనకు ఒక ఛాలెంజ్ చెప్తా ఉన్నాడు. ఏం చేస్తారు మీరు? చదువుతారా? ప్రభుతో చేద్దామా? ప్రభువా, ఎజ్రాలా నేనేం చేస్తాను? నీ వాక్యాన్ని చదువుతాను ప్రభువా. దేవుడు మాట్లాడతాడా? దేవుడు, నువ్వు నిజంగా ఆశ ఉంటే దేవుడు మీతో మాట్లాడతాడు. సమూయేలు గ్రంథం అందరికీ తెలుసు కదా. సమూయేలు గ్రంథం ఒకసారి తీద్దామా? 3వ అధ్యాయం. సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి ఉన్నానను. అతడు, నేను పిలువలేదు, పోయి పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకొనను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ వద్దకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చి తినను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొనుమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను. యెహోవాకు అతనికి ఇంకనూ ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ వద్ద. నేనైతే వెళ్ళేవాను కాదు. నేనైతే 2 సార్లు వెళ్తే ఏలీ ఏమన్నాడు? నేను పిల్లలు వెళ్ళి పడుకోన్నాడా? నేనైతే 3 సార్లు అయితే వెళ్ళేవాను కాదు. కానీ సమూయేలు వెళ్ళాడు. సమూయేలు వెళ్తే ఏలీకి అర్థమైంది, బహుశా వీడితో ఎవరు మాట్లాడదాం అనుకున్నారు? దేవుడు మాట్లాడదామని సమూయేలుకు ఒక మంచి ట్రిక్ చెప్పాడు. ఈసారి ఎవరైనా పిలిస్తే ఏమంటావు తెలుసా? ఏమన్నాడు చూడండి. నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, ఈ సమూయేలు ఈ మాట పట్టుకుని వెళ్ళిపోడు. ఇప్పుడు ఎవరైనా పిలిస్తే ఏమనాలంటే నేను ఏమనాలి? నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు, నాతో మాట్లాడు. అమ్మయ్య పడుకున్నాడు. ఎవరైనా పిలిస్తే ఏం చెప్పాలండి? ఇప్పుడు ఏం చెప్పాలి? నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు, నాతో సెలవుమ్మో. 4వ మారు దేవుడు సమూయేలు అన్నప్పుడు లేచి ఒక్కటే మాట చెప్పాడు. ఏంటో తెలుసా? చిత్తమండి నీ దాసుడు ఆలకిస్తా. అప్పుడు దేవుడు మాట్లాడాడా? నా క్వశ్చన్ ఏంటో తెలుసా?
ఫస్ట్ టైం దేవుడు పిలిచినప్పుడు సమూయేలు అని పిలిచిన దేవుడు సమూయేలు లేచి ఏలీ దగ్గరికి వెళ్ళిపోతుంటే, సమూయేలు నిన్ను ఏలీ పిలవలేదు, నువ్వు ఎవరి దగ్గర అయితే సేవ చేస్తున్నావో ఆ దేవత దేవుడైన నేను నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను అన్నాడా? అన్నాడా? పోను మొదటిసారి కాదండి, రెండోసారి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏ సమూయేలు ఎక్కడికి వెళ్తావు, ఏలీ నిన్ను పిలవలేదు అన్నాడా? ఎప్పటి వరకు తెలుసా దేవుడు మాట్లాడలేదు? ఎప్పటి వరకు దేవుడు మాట్లాడలేదు తెలుసా? చిత్తమండి మీ దాసుడు, అప్పుడు వరకు దేవుడు మాట్లాడలేదు. దేవుడు చాలాసార్లు మనం దేవుని వాక్యం చదువుతున్నాం కానీ ఏం చేస్తున్నాం తెలుసా? 2 మొదలైన అమ్మయ్యా, ఏంటి 2 నిమిషాలు కూడా అవ్వలేదే, 5 నిమిషాలు కూడా అవ్వలేదే, అమ్మయ్యా థ్యాంక్ యూ దేవా, అయిపోయిందా? దేవుడేం మాట్లాడతాడండి మనతో? దేవుని వాక్యము మీరు ఏదో 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 మంత్రం చదివినట్లు, లేకపోతే దేవుని వాక్యం ఏదో అలవాటుగా చేస్తే దేవుడు మనతో మాట్లాడు. ఎప్పటి వరకు తెలుసా? ఒక పాయింట్కి వచ్చి ప్రభువా నీ దాసుడు, అప్పుడు వరకు దేవుడు మీతో మాట్లాడు. కొన్నిసార్లు అది 20 నిమిషాలు అవ్వచ్చు, కొన్నిసార్లు 60 నిమిషాలు అవ్వచ్చు. ప్రభుతో చెప్తే ప్రభు అద్భుతంగా మనతో మాట్లాడతాడు. అద్భుతంగా మనతో మాట్లాడతాడు. ఏమని తెలుసా? ఆ రోజు సమూయేలుతో దేవుడు మాట్లాడిన దేవుడు మనం కూడా అలాంటి ఆశ ఉంటే మనతో మాట్లాడతాడు. ఒక్కసారి అది అలవాటు అయితే మీ వల్ల కాదని అది ఉందుకోవడం. నేను ఒకరోజు ఒక తమ్ముడిని అడిగాను అన్నమాట, వేరే ఊరి నుంచి వచ్చాడు. తమ్ముడు క్వైట్ టైం చేసుకున్నావా అని అడిగాను. నా చేయి పట్టుకుని ఒక మాట అన్నాడు, అన్న క్వైట్ టైం చేసుకోకపోతే నేను బతకలేనన్నా అన్నాడు. అన్న క్వైట్ టైం దేవుని వాక్యం చదవకపోతే నేను బతకలేనన్నా అన్నాడు. వావ్! ఒక్కసారి అది అలవాటు అయితే మన జీవితంలో అది విడిచిపెట్టకుండా ఉండలేము. నేను ఇంక ముగించిపోతా ఉన్నాను. సో 3 విషయాలు ఈరోజు దేవుడు మనకు తెలియజేశాడు. ఒకటి దేవుని వాక్యాన్ని చదవాలని, రెండవది ఆ ప్రకారము నడుచుకోవాలని, మూడవది దాని ప్రకారం ఏం చేయాలి? ఇతరులకు చెప్పాలని, బోధించాలని. ఈ 3 ఈరోజు ప్రభు దగ్గర నిర్ణయం తీసుకుందామా? ప్రభుతో చెప్దామా, నీ వాక్యంతో సమయం గడుపుతాను, అది ఎంత కష్టమైనా సరే. A.W. Tozer అనే భక్తుడు ఏమన్నాడంటే, సో వాట్ ఎవర్ కీప్స్ అవే ఫ్రమ్ మై బైబిల్ ఇట్స్ మై ఎనిమీ, హౌఎవర్ ఇట్ అపియర్స్ టు మీ అన్నాడు. దేవుని వాక్యం నుండి నన్ను దూరం చేసేది అది ఏదైనా సరే అది నా శత్రువు. అది ఎవరైనా సరే, అది ఏదైనా సరే. ఈరోజు ప్రభుతో చెప్దామా, ప్రభా కొన్నిసార్లు నా నిద్ర నన్ను నీ వాక్యం చదువుకోకుండా చేస్తుంది, కొన్నిసార్లు నా పనులు నీ వాక్యం చదువుకోకుండా చేస్తూ ఉన్నాయి, కొన్నిసార్లు నాకున్న నా యొక్క ప్రణాళికలు అడ్డిస్తూ ఉన్నాయి. ఈరోజు చెప్తా ఉన్నాను, ప్రభా ఏది ఏమైనా కానీ ఒకటి మాత్రం మర్చిపో, నేను ఏంటడా నీతో సమయం గడపడం. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందామా? ఒకరోజు ఒక రాజు గారి దగ్గరికి ఒక బొమ్మలు అమ్మే వ్యక్తిని తీసుకొచ్చారట. బొమ్మలు అమ్ముతారు కదా, ఆ రాజుగారు బాగా చాలా ప్రసిద్ధి గాంచిన ఆ బొమ్మలు అమ్మే వ్యక్తి అంట ఆ రాజ్యంలో. రాజుగారి దగ్గర తీసుకొస్తే, ఏందయ్యా నీ దగ్గర ఉన్న బొమ్మలు ఏమున్నాయంటే ఒక 3 బొమ్మలు బయట తీసాడట. 3 బొమ్మలు బయట తీశాడు. చూడ్డానికి 3 ఒకలాగానే ఉన్నాయట. రాజుగారు అన్నారట, ఏంటయ్యా వీటి డిఫరెన్స్ ఏంటి, చూడడానికి 3 ఒకలాగానే ఉన్నాయి కదా అంటే. మొదటి బొమ్మ 1000 రూపాయలు సార్ కాస్ట్. 1000 రూపాయలా? ఈ 2 బొమ్మ ఉంది చూసారు, అది 10,000 సార్. చూడ్డానికి 2 ఒకలాగానే ఉన్నాయి. ఈ 3 బొమ్మ ఉంది చూసారా, అది 1,00,000 రూపాయలు సార్ అన్నాడు. ఏంటి డిఫరెన్స్ అంటే, మొదటి బొమ్మకి మీరు ఏదైనా చెప్పారనుకోండి, తింటుందండి, ఈ చెవి నుంచి వదిలేస్తుంది సార్, పట్టించుకోదు సార్, 1000 రూపాయలు. రెండో బొమ్మకి ఏమైనా చెప్పారనుకోండి, మీరు చెప్పిన మెట్లు అన్నీ వింటుంది, ఆ ప్రకారం ఏం చేస్తుంది, నడుచుకుంటుంది. కొంచెం కాస్ట్లీ సార్, 10,000 అండి. మూడో బొమ్మ ఉంది చూసారు, వింటది, ఇంకో 10 మందికి చెప్తుందండి, చాలా కాస్ట్లీ. బ్యాగ్ ఇంకో 4వ బొమ్మ ఉందండి, అదేంటి దీనికి అసలు వాల్యూ లేదు సార్, ఎందుకు, అది వినదు. అది ఎవరైతే దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారం నడుచుకుంటూ అనేక మందికి చెప్పగలుగుతారో వాళ్ళు నక్షత్రాల వలె
అద్భుతంగా దేవుని చేత వాడబడతారండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు ఎక్కడుంటే అక్కడ దేవుని తోడు మీకుంటుంది. మీరు ఒక విషయం చూసారంటే, మీరు ఎజ్రా గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఎజ్రా సమయం ఉన్న పరిస్థితులు, ఎన్నో అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ వాళ్ళ రాజు ఆయనకి కావాల్సిందంతా ఇచ్చి పంపించాడు. ఒక్క మాట చదువుదామా? 15వ వచనంలో ఇలా చెప్తాడు, రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకుని పోవలను. తర్వాత 16వ వచనం మధ్యలో, యెరూషలేములో ఉన్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకుని పోవలను. 17వ వచనం చివరిలో, మీ దేవుని మందిరపు బలిపీఠం మీద వాటిని అర్పించవలను. 20వ వచనం, నీ దేవుని మందిరం విషయంలో దానమిచ్చిటిగా మరి ఏదైనా నీకు కావాల్సిన ఎడలా అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకు ఇవ్వబడును. 21వ వచనం మధ్యలో, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రియు యాజకుడైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడలా ఆలస్యము చేయకుండా దానిని. ఎవరండి ఇదంతా? వాళ్ళ శత్రువు రాజు దానియేలుకి, ఎజ్రాకి ఇస్తున్న ప్రివిలేజెస్ ఇవన్నీ. దేవుడు మనతో ఉంటే, దేవుని వాక్యం మన జీవితంలో ఉంటే మన జీవితం ప్రభావవంతంగా ఉంటుందండి, చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈరోజు ఆ నిర్ణయం తీసుకుందామా? ప్రభుతో చెప్తారా? ప్రభుతో చెప్తారా? ప్రభువా, నా జీవితం నీ ముందు పెడతా ఉన్నాను. 3 నిర్ణయాలు అయితే ఈరోజు నేను తీసుకుంటా. ఏంటది? నీ వాక్యాన్ని ఏం చేస్తాను? చదువుతాను ప్రభువా. రెండవది, ఆ ప్రకారం నడుచుకుంటా, కష్టమైనా సరే నడుచుకుంటాను. మూడోది అనేక మందికి అవకాశం ఇస్తే బోధిస్తాను. అవసరమైతే నోరు ఓపెన్ చేస్తా, లేకపోతే నా జీవితం ద్వారా చెప్తా. నీ గురించి వాడబడతాను ప్రభువా. ప్రభుకి ఈరోజు చెప్పగలమా? చిన్న ప్రార్థన చేసి మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు ముందు నిలబడి చెప్దామా? చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు. కొన్ని విషయాలు ప్రభు ముందు, ప్రభు మనకి ఇచ్చిన విషయాలను బట్టి దేవుని ముందు కొంతసేపు ప్రార్థన చేద్దామా? ప్రభుతో ఈరోజు చెప్తారా? ప్రభువా, నా పేరు రాసుకో ప్రభువా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నేను చదవాలని నిర్ణయం తీసుకుంటా ఉన్నాను. కష్టమైన నష్టమైన ప్రభువా నీతో సమయాన్ని గడుపుతాను. నువ్వు నేర్పించే విషయాల్ని ఆ ప్రకారం జీవిస్తాను ప్రభువా. ప్రభుతో చెప్తారా ఈరోజు? ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా నా కమిట్మెంట్ రాసుకో ప్రభువా. ఈరోజు నీ వాక్య ప్రకారం నేను జీవిస్తాను. నువ్వు అవకాశం ఇస్తే అనేక మందికి బోధిస్తానని చెప్పగలవా? ప్రభుతో చెప్పగలరా? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ముందుకొచ్చి మీరు ఈ మాట చెప్పగలిగినట్లయితే, ప్రభుతో మీ మాట చెప్పగలిగినట్లయితే దేవుడు మిమ్మల్ని అద్భుతంగా వాడుకుంటాడు. మీ కుటుంబంలో, మీ ఉద్యోగంలో, మీ చదువులో, మీరు ఎక్కడున్నా కూడా మీ దేవుని తోడు మీతో ఉంటుంది. ప్రభావవంతమైన జీవితం మీ సొంతం అవుతుంది. మిమ్మల్ని చూసిన వారందరూ ఆశ్చర్యపోతారు. అలాంటి గొప్ప జీవితం కావాలంటే ప్రభు దగ్గరికి రాగలి. ప్రభుతో ఈ మాట చెప్పగలరా? ప్రభువా, నీ వాక్యాన్ని చదువుతాను ప్రభువా, ధన్యుడిలా ఉంటాను, దీవారాత్రములు ధ్యానిస్తాను ప్రభువా. యెహోషువతో దేవుడు చెప్పాడు, నువ్వు కుడికైనను ఎడమకైనను తప్పకూడదు ప్రభువా. నీ వాక్యం పట్ల, నీ వాక్యం చెప్పినట్లు నడుచుకుంటాను. అవకాశం ఇస్తే నోటుతో లేకపోతే నా జీవితంతో అనేక మందికి బోధిస్తానని చెప్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ నిర్ణయాన్ని ప్రభుకి చెప్పగలరా? నేను మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. ఒకవేళ నిజంగా మీరు దేవునితో ఈ కమిట్మెంట్ తీసుకోవాలనిపిస్తే, నిజంగా దేవునితో మీరు ఈ సమయాన్ని గడపాలి, ఈ నిర్ణయాన్ని తీసుకోవాలనిపిస్తే మాత్రమే ఈ నిర్ణయం దేవునితో చెప్పండి. ప్రభువా, ప్రతిరోజు నీ వాక్యాన్ని చదువుతాను, ఆ ప్రకారం నేను జీవిస్తాను. అవకాశం ఇస్తే నోటితో లేకపోతే నా జీవితంతో అనేక మందికి నీ వాక్యం గురించి తెలియజేస్తాను. మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలయ్యా. అవును ప్రభువా, మీరు మా పట్ల చూపించిన గొప్ప ప్రేమను బట్టి, మాకిచ్చిన నీ గొప్ప వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా.
ప్రభా, చాలాసార్లు మేము గడపవలసినంత సమయం దీంతో గడపలేకపోతా ఉన్నాం ప్రభా. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత సమయం మేము దీంతో గడపలేకపోతూ ఉన్నాం ప్రభువా. అందుకని మా జీవితాల్లో చాలాసార్లు మేము ఓడిపోతూ ఉన్నాం ప్రభువా. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలని మీ పాదాల దగ్గరకు వచ్చాం దేవా. నీ వాక్యం చదవాలనే ఆశతో వచ్చాం ప్రభువా. ప్లీజ్ మీ సహాయం మాకు కావాలి ప్రభువా. నీ వాక్యాన్ని చదవడానికి, ఆ ప్రకారం జీవించడానికి ప్రభు అవకాశం ఇస్తే అనేక మందికి చెప్పడానికి మీ సహాయం కోసం వచ్చాం ప్రభువా. మమ్మల్ని వాడుకోనండి పరిశుద్ధాత్మ దేవా. మీరు మమ్మల్ని నడిపించమని, మా జీవితాలు అనేక మందికి బ్లెస్సింగ్గా ఉంచమని, మీరే మహిమ పొందమని, ఎవరైతే ఆ నిర్ణయం తీసుకున్నారో వారి నిర్ణయాల్ని మీరు ఆనర్ చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.